अर्धनारीश्वर स्वामी भगवान की हेलो चंडी विना అరుణ్ పంతులు గారి ఆధ్వర్యంలో మనం 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ యొక్క పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మాస శివరాత్రి అంటే మహాశివరాత్రి అంత గొప్పనైనటువంటిది మనకు ప్రతి నెల మాస శివరాత్రి ఉత్సవం అనేటువంటిది ఉంటుంది. అంటే చతుర్దశి లింగోద్భవ కాలంలో ఉన్నటువంటి సమయాన్ని మనం మాస శివరాత్రి పర్వదినంగా తీసుకుంటాం. అది ఎంత గొప్పదంటే మహాశివరాత్రి అంత గొప్పది. అటువంటి కార్తీక మాసము మాస శివరాత్రి పర్వదినం రోజు మనం ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి వారికి విశేషంగా 11 రకాల ద్రవ్యాలతోటి శతరుద్రాభిషేకాన్ని మనం నిర్వహణ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్క రుద్రం చేస్తేనే స్వామివారు మనకు ప్రసన్నమైతే అటువంటిది మనం 121 రుద్రాలతోటి శతరుద్రాభిషేక కార్యక్రమాన్ని మనం భక్తి శ్రద్ధలతోటి 12 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహణ చేసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజు స్వామివారికి బిల్వార్చన, సాయంకాలం ప్రదోష సమయం నందు శివపార్వతుల కళ్యాణ కార్యక్రమాన్ని కూడా మనం చేస్తున్నాం. నిన్నటితో మొదటి రోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక రెండవ రోజు ఈరోజు అమ్మవారి ప్రీతికరమైనటువంటిది చండీ సప్తశతి మహాయాగం. మరి ఇందులోనే ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ అమ్మవారి దేవీ మహత్యంలో ఈ సప్తశతి అనేటువంటిది మార్కండేయ పురాణం. మనకు 18 పురాణాలు చెప్పడం జరిగింది. అందులో మార్కండేయ పురాణం నుంచి ఈ యొక్క దేవీ మహత్యం నుంచి ఈ సప్తశతి మనం తీసుకోవడం జరిగింది. ఇందులో 12వ అధ్యాయం మనకు మొత్తము అది సప్తశతి 3 చరిత్రలుగా చెప్పడం జరిగింది. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలుగా మనకు విభజన చేయడం జరిగింది. అందులో మొదటి చరిత్ర, ప్రథమ చరిత్రకు అమ్మవారు మహాకాళి రూపంలో అధిష్టాన దేవతగా, మధ్యమ చరిత్రకు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో, ఉత్తమ చరిత్రకు అమ్మవారు మహాసరస్వతి రూపంలో. ఈ విధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా మనకు 3 చరిత్రల్లో ఈ యొక్క సప్తశతి చెప్పడం జరిగింది. మరి అందులో మనం ఇప్పుడు చేసుకునేటువంటి విశేషం ఏంటిదయ్యా అంటే శరత్కాలే మహాపూజ ప్రియాతే యాచవార్షికే అని ఈ యొక్క దేవీ మహత్యంలో సప్తశతిలో 12వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఏంటిదంటే మనకు కాలాన్ని ఎన్ని విధాలుగా ఒక 60 సెకండ్కి వెళ్ళి ప్రారంభమైనటువంటి కాలాన్ని సెకను, నిమిషము, అరగంట, గంట, రోజు, ఆ తర్వాత వారము, పక్షము, మాసము, ఋతువు, ఇట్లా సంవత్సరము, ఆ విధంగా విభజించుకుంటూ పోతాం. అందులో మనం ఒక సంవత్సర కాలాన్ని 2 మాసాలు ఒక ఋతువుగా చెప్పడం జరుగుతుంది. చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువుగా, జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువుగా, మరియు శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువుగా, ఆ తర్వాత ఆశ్వేజ కార్తీక మాసాలు శరత్ ఋతువుగా, ఆ తర్వాత మార్గశిర పుష్య మాసాలు హిమవంత ఋతువుగా, ఆ తర్వాత మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువుగా, ఇట్లా 6 ఋతువులు ఒక సంవత్సరాన్ని 2 మాసాలు విభజన చేసుకుంటూ పోతే ఈ ఆశ్వేజ కార్తీకం ఈ 2 మాసాలు అంటే మనం పితృ అమావాస్య, పెద్ద అమావాస్య తెల్లారికి నవరాత్రులు ప్రారంభమైతే దేవీ నవరాత్రి అప్పటి నుంచి మొదలుకొని ప్రారంభం చేసుకుంటే రేపు అమావాస్య కార్తీక బహుళ అమావాస్య వరకు ఈ 2 మాసాలు శరత్ ఋతువుగా తీసుకుంటాం. దీన్ని శరత్కాలము అని పిలుస్తాం. ఈ శరత్కాలంలో అమ్మవారి పూజ ఎంత శ్రేష్టం అంటే మనం నిత్యం చేసుకునే దానికంటే కూడా ఈ 2 నెలల్లో చేస్తే అనేక కోట్ల పుణ్యఫలం
మనకి ఇందులో లభిస్తుందని అమ్మవారి మహత్యంలో చెప్తున్నారు. అందుకనే శరత్కాలే మహాపూజ క్రియాతే యాజవార్షికం. సంవత్సరానికి ఈ శరత్కాలం నందు అమ్మవారి యొక్క పూజ చేసిన, అమ్మవారి యొక్క మహత్యాన్ని విన్నా, అమ్మవారి యొక్క శ్లోకాలు విన్నా మనకు ఎంత చెప్తుంది. మనుష్య ప్రసాదేన ధనధాన్య సుతాన్వితాని, అంటే ధనము ధాన్యముతోటి చక్కగా ఉండి సుఖ సంతోషాలతో ఉంటారని మనకు అమ్మవారి మహత్యంలో చెప్పడం జరిగింది. అటువంటి ఈ సప్తశతి మహాయాగాన్ని మనం ఈరోజు చతుర్దశి తిథి అందు చేస్తే ఇంకా గొప్ప ఫలితం అని చెప్పడం జరిగింది. కాబట్టి అష్టమి చతుర్దశి ఇవి రెండు ఈ చండీ హవనానికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అష్టమి చతుర్దశి నవమి, అష్టమ్యాంచ చతుర్దశ నవమ్యాం చైకచేదస అని ఈ మూడు తిథులలో ఎవరైతే చండీ యాగాన్ని చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చక్కగా లభిస్తుందని ఉంది. అటువంటి చతుర్దశి పర్వదినమునందు మనం ప్రతి సంవత్సరం ఇక్కడ చండీ యాగాన్ని చేసుకుంటున్నాం. అంటే ఎంత మహత్యం ఈరోజు చూడండి. శరదృతువు, చతుర్దశి పర్వదినం ఈ రెండు కలిసినటువంటి మహోన్నత యోగం. ఆ యోగం నందు మనం ఇప్పుడు ఈ చండీ సప్తశతి మహాయాగాన్ని మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం. అందరం కూడా ఇప్పటి నుంచి యాగం పూర్తయ్యేంత వరకు అమ్మవారి స్మరణ. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి క్రియలో చేసుకుంటూనే ఉంటాం, కానీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని మహత్యాన్ని వినుకుంటూ అమ్మవారి స్మరణ చేసుకుంటే ఏం జరుగుతుందంట అంటే శృతం హరతి పాపాన్ని, అవి వింటే చాలంట మనం చేసుకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తుంది. కాబట్టి చక్కగా మనం అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో ఈ సప్తశతి యాగం ప్రారంభమవుతుంది. అమ్మవారి నామం ఏదైనా సరే, శ్రీమాత్రే నమః గాని, జగదంబాయే నమః గాని, దుర్గాయే నమః గాని, ఏదైనా అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేసుకుంటూ ఆ యొక్క సప్తశతి మహామహత్యాన్ని వినుకుంటూ మనము కృతార్థులమవుదాం. మళ్ళొక్కసారి అమ్మవారిని జయధ్వానం చేసి కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి ఓం ఆచమ్య ప్రాణారాయణ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, రుద్రాయ నమః, పురుషోత్తమాయ నమః, దక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే శ్రీకృష్ణాయ నమః. అధ్యా పూర్వోశ్చరిత ఏవం గణ విజయ గణపతిత్రాయాం సుపరితవోః. అక్షతలు తీసుకోండి, అందరి చేతులు జోడించుకోండి, అనండి. అనేన పూర్వ సంకల్పిత కర్మణి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి విగదాంబ ప్రసాద సిద్ధ్యర్థం మమ సకల వ్యాధి నాశ పూర్వకం క్షిప్రమేవ ఆరోగ్య ప్రాప్తి ద్వారా గ్రహ పీడ నివారణ పిశాచో ఉపద్రవాది సర్వారిష్ట నివారణ పూర్వక క్షేమ ఆయు సకల ఐశ్వర్య సిద్ధ్యర్థం యథాశక్తి చండీ సప్తశతి మహాయాగం కరిష్యే. నిర్విఘ్నదా సిద్ధ్యర్థం గణపతిం ధ్యాయేత్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవః సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. అస్య శ్రీనవార్ణ మంత్రస్య स्वाहा 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 स्वाहा
स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा स्वाहा जगदम्बाय नमः। रात्रि सुप्तस्य कुशे रात्रि देवता गायत्री चंद्रम प्रेक्षते सप्तशती हवनादो रात्रि सूक्त हवने विनियोगः। रात्रेव्यखिलाय देवरुद्रादेव्या छवे विश्वाधिश्रियोऽधित स्वाहा पूर्व प्रामर्ज्यान्वदो देव्योद्वतः ज्योतिषापासते तव स्वाहा निर्वस्वसारमस्कृतोषधं देव्यायते अभेदवासते तव स्वाहा सानो अद्यस्या वयं विधेयामन्नविक्ष्महे वृक्षेण वसतिं वय स्वाहा निग्रामातो विक्षतनिमद्वन्दो निवक्षिणः निशेनासचितर्थिन स्वाहा यावया वृक्या वृगये वयस्ते नमो मे अथा नुसुतरा भव स्वाहा रूमाभिः नित्यमः पृष्ठं व्यक्तमस्थिता कुशरुणेव जातये स्वाहा उदेगाय वा कर्मणे सुदेतर्दिवः रात्रिस्थो मन्यजिज्ञसे स्वाहा। कन्या विकरबालके कपिलदत्तस्ताविरासेविता हस्तै चक्रगधासिकेन विशिकाञ्छापङ्गुरन्तर्जनी विभ्राणामललात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे। पृथ्वी तत्त्वात्मिकायै गन्धं परिकल्पयामि नमः स्वाहा। तत्त्वात्मिकायै पुष्पं परिकल्पयामि नमः स्वाहा। वायुतत्त्वात्मिकायै धूपं परिकल्पयामि नमः स्वाहा। तत्त्वात्मिकायै दीपं परिकल्पयामि नमः स्वाहा। अमृतत्वात्मिकायै अमृतोपहारं परिकल्पयामि नमः स्वाहा। तत्त्वात्मिकायै सर्वोपचारान् परिकल्पयामि नमः स्वाहा। ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री पदमचरित्रस्य ब्रह्मा ऋषि गायत्री गंधः महाकाली देवता निद्रा रक्ते रक्तंतिका बीजं नक्षत्रत्वं ऋग्वेद स्वरूपं महाकाली प्रीत्यर्थे धर्मार्थे हवने विनियोगः। खड्गं चक्रगदेषु चापपरिगान् शूलं भुजुण्डें शिरः शङ्खं सन्दनलेङ्गनैत्रनयनां सर्वाङ्गभूषावृतां नीलास्मद्युतिभास्यमाददशकान् सेवे महाकालिका यामस्तोत्स्वविदोहरो कमलजो हन्तुं मधुं गैतभम्। అమ్మవారి ప్రథమ చరిత్ర హవనం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఓం మహాకాళ్యై నమః ఓం మహాకాళ్యై నమః అని అమ్మవారి కాళీ స్వరూపిణి ధ్యానం చేసుకుంటా కూర్చోవాలి. ఓం నమః శంభో